BEL Recruitment 2024, Bell Hyderabad Recruitment 2024. ఈ నోటిఫికేషన్ పబ్లిషన్ డేట్ వచ్చేసి 4/12/2024. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ BEL/HYDE/2024-2025-02. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ స్ట్రీమ్, మెకానికల్ స్ట్రీమ్, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ స్ట్రీమ్లో 12 వేకెన్సీస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 32 ఇయర్స్ అండి. అండ్ ఇక్కడ మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ ఇక్కడ 32 ఇయర్స్ అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 ఇయర్స్ అండ్ ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 2 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 20 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీ 12, ఎస్సీ కేటగిరీ 6, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 4 ఉన్నాయి. టోటల్గా 4 ఇయర్స్ ఉంటుంది ఈ కన్సాలిడేటెడ్ పీరియడ్. సో ఫస్ట్ ఇయర్లో 40,000 అండి, సెకండ్ ఇయర్లో 45,000 ఇస్తారు, థర్డ్ ఇయర్లో 50,000, ఫోర్త్ ఇయర్లో 55,000. సో ఇక్కడ 32 ఇయర్స్ అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. అప్పర్ ఏజ్ క్రైటీరియా రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ కేటగిరీ అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఇనిషియలీ 3 ఇయర్స్ ఉంటుంది పీరియడ్. ఒకవేళ డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్ ఇంకా 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో 40,000 నుంచి ఇంకా ఫర్దర్గా ఫోర్త్ ఇయర్ వరకు 55,000 ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ బేస్డ్ ఇంజనీర్ కాబట్టి ఓన్లీ లిమిటెడ్ వర్క్ ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ వేకెన్సీస్ అయిపోయే వరకు, ప్రాజెక్ట్ అయిపోయే వరకే ఉంటుంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్, ఇంకా ఈ పీరియడ్ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేకెన్సీ. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ విసినిటీలో మీరు పనిచేయాల్సి ఉంటుంది, అవుట్ సైడ్ హైదరాబాద్. సో ఇఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈస్ పోస్టెడ్ అవుట్ సైడ్ హైదరాబాద్ వేర్ BEL doesn't have units or regional water surfaces to compensate the hardship faced by them at the aforesaid location. They will be paid 10% consolidated remuneration at the allowances as per the allowances per month. సో ఇక్కడ ఒకవేళ BEL అవుట్ సైడ్ ఒకవేళ మీకు జాబ్ చేయాల్సి వస్తే మీకు మాత్రం అడిషనల్గా 10% పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ వచ్చేసి ఈ డొమైన్స్లో ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ అయితే బీటెక్ లేదా BSc ఎలక్ట్రానిక్స్, ఇంకా టెలికమ్యూనికేషన్, సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో మీరు అప్లై చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మెకానికల్ అయితే మెకానికల్ స్ట్రీమ్లో బీటెక్ ఉండాలి. కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బీటెక్ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ డిగ్రీ లేదా BSc డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. సో ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా BEL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ లింక్ ఫర్ ద ప్రీ రిజిస్ట్రేషన్ ఫర్ అటెండింగ్ ద వాక్-ఇన్ సెలెక్షన్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 4/12 to 2012. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 28 December 2024. సో ఇక్కడ వాక్-ఇన్ సెలెక్షన్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ విల్ నాట్ బీ అలౌడ్ ఫర్ ద వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరు జస్ట్ గివ్ ఏ ట్రై. గూగుల్ ఫామే కదా, ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే గివ్ ఏ ట్రై. హైదరాబాద్లో ఉంటుంది వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ మీరు ద క్యాండిడేట్ విల్ బీ, ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో వారిని వాక్-ఇన్ ఇంటర్వ్యూకి రమ్మని మీకు ఇక్కడ ఈమెయిల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22nd December 2024. వాక్-ఇన్ ఇంటర్వ్యూ సెలెక్షన్ వెన్యూ వచ్చేసి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్, అపోజిట్ సర్వే ఆఫ్ ఇండియా, PNT కాలనీ, ఉప్పల్, హైదరాబాద్ 500039. సో 9 o'clock మీరు 22nd December రోజు మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ వెన్యూకి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. సెలెక్షన్ వచ్చేసి సెలెక్షన్ విల్ బీ త్రూ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఇంకా ఇంటర్వ్యూ మాత్రం హైదరాబాద్లో ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఎక్కడైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అక్కడ. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 85 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారో ఇంటర్వ్యూకి ఫర్దర్గా మిమ్మల్ని 1:5 ప్రకారం ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్ ఉంటుందండి. సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 22nd లేదా 23rd ఉంటుంది. సో 22nd రోజు మీరు రిటన్ ఎగ్జామినేషన్, తర్వాత 23rd రోజు పర్సనల్ ఇంటర్వ్యూ, లేదా సైమల్టేనియస్గా ఒకటే రోజు ఉండడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా. సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ప్రాజెక్ట్ ఇంజనీర్కి 472 రూపీస్ అప్లికేషన్ ఫీ. SC ST కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు.
అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేదా వీడియో అన్న షేర్ చేయండి. బట్ రిమెంబర్, ఇంటర్వ్యూ మాత్రం ఇది వాకింగ్ ఇంటర్వ్యూ అండి. సో మీకు హైదరాబాద్ విసినిటీలో ఉంటే గివ్ ఏ ట్రై, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ట్రయింగ్. షార్ట్ లిస్ట్ అయితే మాత్రం జస్ట్ వెళ్ళి జాయిన్ అయ్యి ప్రిపేర్ కండి వేరే జాబ్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇలాంటి బీఈఎల్ లేదా ఏపీఎస్యూస్లో కూడా మీరు ఏదైనా ఇలా వాకింగ్ ఇంటర్వ్యూ లేదా 1-2 years కాంట్రాక్ట్ బేస్ ఇంజనీర్గా చేసినా కూడా ఫర్దర్గా మీరు గేట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని పిఎస్యూస్లో ఎలా అడుగుతారంటే ఇంజనీర్ వేకెన్సీస్ అడుగుతారు. ఇంజనీర్ వేకెన్సీస్కి గేట్ స్కోర్ ఫాలోడ్ బై ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఎన్టీపీసీ ఇంకా బిహెచ్ఎల్. సో అలాంటి జాబ్స్కి క్రాక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్ట్ గేట్ స్కోర్ ద్వారా పిఎస్యూ ఇంటర్వ్యూకి వెళ్ళడం, క్రాక్ చేయడం ఇట్స్ లైక్ అ వెరీ టీడియస్ టాస్క్ అండ్ చాలా హార్డ్ వర్క్ ఉండాలి దాంట్లో. కానీ ఇది ఇంజనీర్ క్యాడర్గా మీరు దిస్ ఇస్ అ ఫండా అండి. ఇంజనీర్ క్యాడర్గా మీరు వెళ్ళాలనుకుంటే ఇలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మంచి గేట్ స్కోర్ ఉంచుకొని, అంటే రీజనబుల్ గేట్ స్కోర్ ప్లస్ ఎక్స్పీరియన్స్, గుడ్ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూకి మీరు షార్ట్ లిస్ట్ అయ్యి తర్వాత పిఎస్యూ E2 క్యాడర్గా వెళ్ళొచ్చు. సో ఇది చాలామంది తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. సో జస్ట్ గివ్ ఏ ట్రై. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు అండ్ మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ thumbnails ఆఫ్ ఈచ్ అండ్ every thumbnail of job alert playlist. దాంట్లో డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.